సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్ సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్ పోత్కపల్లి ఎలిగేడు జూలాపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ సిబ్బందితో పాటు యువత పాల్గొని రక్తదానం చేయగా పోలీస్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అనేక సందర్భాలలో రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తాన్ని దానం చేస్తే ఆపద సమయంలో మరొకరి ప్రాణాలు కాపాడిన వారవుతారని, యువత సన్మార్గంలో ప్రయాణించి శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని అన్నారు. నియమ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు సంభవించవని, పోలీసులకు ప్రజలకు మధ్య సత్ప్రవర్తన కలిగి ఉండాలని, తద్వారా సమాజం శాంతి మార్గంలో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించడంలో అమరులైన వారి స్మారకార్థం వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మృతి చెందిన పోలీస్ అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. పోలీస్ వారోత్సవాల సందర్భంగా రక్తదాతలకు గోదావరి అర్బన్ సొసైటీ లయన్స్ క్లబ్ వారు ఎనర్జీ డ్రింక్స్ ను అందించారు. ఏదో మనము ఇంటికాడ అంటే మన పిల్ల భార్య తీసుకోవడం జరిగింది. వారికి 2 నిమిషాలు వారికి అమరవీరులకు మనము మౌనం పాటిద్దాం. రాబోయే కాలంలో కూడా ఎంతో మంది కూడా చనిపోయినటువంటి వీరులు ఉన్నారు. వారి సేవలను పాల్గొనడం అందరికీ నమస్కారం. రక్తం అయిపోయింది కనుక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా దానం చేస్తే వారి బ్లడ్ ను ఇంకోరికి మళ్ళీ ఆపదలు ఉన్న వారికి ప్రతి సంవత్సరం అమరవీరుల వారోత్సవాలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 3 రోజులుగా గోదావరిఖని సబ్ డివిజన్లో 2 చోట్ల, తర్వాత నిన్న పెద్దపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో, అదేవిధంగా ఈరోజు సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మంచి స్పందన వస్తూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రక్తదానం చేయడానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క అభినందనలు. రక్తదానం చేయడం అనేది మనము ఇతరుల ప్రాణాలు కాపాడడం కోసం ఉపయోగిస్తాము. ఆ రక్తాన్ని అంటే మనము ఇతరులకు ప్రాణదానం చేసినట్టు. సో ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అదేవిధంగా సమాజంలో శాంతి భద్రతలు మంచిగా మెయింటైన్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, గొడవలకు దూరంగా ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, పోలీసులకు సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క బాధ్యతను నిర్వర్తించాలి. పోలీసులు 24 గంటలు మీ సేవలో ఉంటారు. సో వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉన్నట్టయితే, మీరు పోలీసులు ప్రజలు కలిసి పనిచేసినట్టయితే సమాజంలో మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, లయన్స్ క్లబ్ వారికి, పోలీసులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.